ఈ సంవత్సరంలో బాలీవుడ్ లో కిల్ అనే సినిమా చిన్న సినిమాగా విడుదలయ్యి సూపర్ హిట్ తో పాటు భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇటీవలే ఈ సినిమా ఓటీటీలో హిందీ వర్షన్ విడుదల అయ్యింది. ఒక వారం రోజుల తర్వాత తెలుగు, తమిళం, మలయాళంలో విడుదల అయ్యింది. ఈ సినిమా డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, లక్ష్య, తాన్యా ఇద్దరు ప్రేమికులు. అమిత్ ఎన్ఎస్జీ కమాండో. తను ప్రేమించే తులికాకి వాళ్ళ పేరెంట్స్ వేరే అబ్బాయితో నిశ్చితార్థం చేద్దామని అనుకుంటారు. అయితే ఆ విషయం తెలుసుకున్న అమిత్ తను వెళ్తున్న ట్రైన్ లోనే ఎక్కుతాడు. ఆ ట్రైన్ రాంచీ నుండి ఢిల్లీకి వెళ్తుంటుంది. ఇంతలో అర్ధరాత్రి అదే ట్రైన్ లో ఉన్న కొంతమంది బందిపోట్లు ప్యాసింజర్స్ మీద దాడి చేస్తుంటారు. కత్తులతో బెదిరిస్తూ డబ్బులు, నగలు, ఫోన్లు ఇలా ఏది కుదిరితే అది దోచుకుంటారు. అయితే వీళ్ళ వల్ల తులిక మరియు ఆమె కుటుంబం చిక్కుల్లో పడుతుంది. మరి అదే ట్రైన్ లో ఉన్న అమిత్ తులికాను కాపాడా? బందిపోట్లను ఎలా ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ. ఎలా ఉంది అంటే, 1 గంట 45 నిమిషాల్లో దర్శకుడు చెప్పాలనుకున్నది చెప్పాడు. సినిమాలో 80% యాక్షన్, రక్తపాతం. అయితే ఇలా ఎందుకు చేశారో సినిమా చూస్తే అర్థమవుతుంది. నిజం చెప్పాలంటే సినిమా ప్రథమార్థం ముగిసిన తర్వాత ప్రేక్షకులు మూవీలో లీనం అయిపోతారు. ఈ కథతో పాటు వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. చూస్తుంటే సినిమాకు వినోదం, పాటలు అవసరమా అనే ప్రశ్న మెదులుతుంది. దర్శకుడు అతిగా చేయకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఇక హీరోయిన్ పాత్రను కూడా ఉన్నంతలో బాగానే చూపించారు. నిజానికి ఈ సినిమా తీస్తున్నప్పుడు లాగ్ అనే పదాన్ని దర్శకుడు మర్చిపోయారు అనిపిస్తుంది. సినిమా మొత్తం త్వరగా స్పీడ్ గా వెళ్లిపోతుంది. కానీ వీక్షకుడికి అర్థమయ్యేలా మేకర్స్ చాలా బాగా చేశారు. కథలో కొత్తతనం ఏంటంటే యాక్షన్ సన్నివేశాలను థ్రిల్లింగ్ గా చూపించారు. అడల్ట్ సీన్స్ లేవు, కానీ రక్తపాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక్కటే. అయితే మీరు మీ కుటుంబంతో కలిసి దీన్ని చూడవచ్చు. ఈ సినిమాలో ఒకే ఒక పాట ఉంది. అది గొప్పగా ఉంటుంది. హీరో విలన్ల యుద్ధంలో ఇంకా మంచి నేపథ్య సంగీతం ఉంటే బాగుండేది. రఫీ మొహమ్మద్ సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్. శివకుమార్ వి ఫణికుమార్ ఎడిటింగ్ చక్కగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎవరు ఎలా చేశారంటే, లక్ష్య రాఘవ్ ఈ సినిమాలో చాలా కొత్తగా నటించారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో మెరుగైన నటన కనబరిచారు. హీరోయిన్ గా చేసిన తాన్యా నటనతో ఆకట్టుకుంది. ఇక మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. చివరి మాట, ఈ మర్డర్ యాక్షన్ సినిమా అభిమానులకు ట్రీట్ లాంటిది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం BS8 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.